అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మా స్టేషన్. ఈ రోజు వీడియో ఏంటి అంటే మళ్ళీ చాలా పూజా సామాగ్రి అనేది రీస్టాక్ చేశానండి. ధూప్ కప్స్, అలాగే పునుగు, అరగజ ఇవన్నీ కూడా మళ్ళీ అడుగుతున్నారు. అవి ఎన్ని తెచ్చినా కూడా నాకు అనేది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. ఇక మనకి ఆషాఢ నవరాత్రులు, అలాగే శ్రావణ మాసం ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన పూజా సామాగ్రి మళ్ళీ రీస్టాక్ చేశాను. ఏమేమి రీస్టాక్ చేశాను అని చెప్పి ఇప్పుడు మీకు చూపిస్తాను. వీటితో పాటు ఇంతకు ముందు కీర్తిముకుడు, అలాగే గుర్రపు నాడ ఇవన్నీ కూడా మీకు చూపించాను. అవి కూడా చాలా మంది ఆర్డర్ చేసుకున్నాడు. కీర్తిముకుడు అయితే దగ్గర దగ్గర అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఇక వాస్తు యంత్రాలు ఇవన్నీ కూడా మళ్ళీ ఇక త్వరలో అనేది రాబోతుంది. గురువింద్ర మాల ఇవన్నీ కూడా మళ్ళీ తీసుకొస్తున్నాను. ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేయండి, నేను అక్కడ మీకు రిప్లై అనేది ఇస్తాను. ఇవి వచ్చేసి సాంబ్రాణి ధూప్ కప్స్ అండి. ఇవి మీకు 12 కప్స్ 100 రూపీస్ పడతాయి. ఇవి కూడా మీకు ధూప్ కప్స్ ఏనండి. అంటే ఇంకా శ్రావణ మాసంలో మనం ఎక్కువ సాంబ్రాణి అనేది వాడుతూ ఉంటాం. అలాగే మూలిక సాంబ్రాణి కూడా ఉంటుంది. అయితే మనం మూలిక సాంబ్రాణి ఇందులో వేస్తే ఇంకా ఎక్కువ సేపు వస్తుంది అనమాట. అందుకని మెయిన్ మనకి ధూప్ కప్స్ ముఖ్యం కాబట్టి కొంచెం ఎక్కువ అయితే తెప్పించానండి. ఇవి చందనంతో ఫ్లేవర్ తో తయారు చేసిన ధూప్ కప్స్ అనమాట. దీపారాధనకి ఒత్తులండి. శ్రావణ మాసానికి అలాగే మనకి దుర్గా నవరాత్రులు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే పెద్దవి కాకుండా ఇలా చిన్న సైజ్ అనేవి నేను తెప్పించాను. ఇవి చిన్న సైజ్ కూడా నేను తెప్పించానండి. అఖండ దీపారాధన ఒత్తులు. ఇవి వచ్చేసి విభూది అండి. ఇవి మనకి సుబ్రహ్మణ్య స్వామి పెట్టిన ఈ ఫోటో ఉన్న విభూతి వచ్చేసి మనకి తమిళనాడు నుంచి వస్తాయి. అన్ని చాలా మంచి స్మెల్ అయితే వస్తాయి. ఇవి కూడా చాలా మంది ఆర్డర్ చేస్తుంది, చాలా బాగున్నాయని చెప్పారండి. ఇది కూడా ఇవి వచ్చేసి నవధాన్యాలండి. ఈ నవధాన్యాలు మనం వారాహిదేవి అమ్మవారి ఆషాఢ నవరాత్రుల్లో కిందన దీపం ప్రమిద కింద వేసి వెలిగిస్తే చాలా మంచిది. అందుకని ఇంతకు ముందు ఒకసారి తెచ్చినవి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. అందుకని మళ్ళీ నవధాన్యాలు తీసుకొచ్చాను. ఇవి వచ్చేసి వెట్టివేరండి. ఇది కూడా చాలా మంచి స్మెల్ అయితే ఉంది. చూసారా, ఇక్కడ మీకు చూస్తే వెట్టివేరు మనం నార్మల్ గా మీరు ఎక్కడైనా షాపుల్లో చూడండి మీకు ఇవి కనపడదు. కానీ మన దగ్గర ప్రోడక్ట్స్ లో వేరుతో సహా, అంటే రూట్ తో సహా మనకి వెట్టివేర్లు అనేవి అవైలబుల్ ఉన్నాయండి. ఇంకా మనకి సుగంధ ద్రవ్యాల్లో జబాద్ పౌడర్ అండి. ఇది చాలా మంది తెలిసే ఉంటుంది. ఈ జవాదు పౌడర్ కూడా చాలా బాగా మూవింగ్ అయితే ఉంది. ఇవి వచ్చేసి జవాదు పేస్ట్ అండి. ఇది కూడా చాలా మంది ఆర్డర్ చేసుకుంటున్నారు. కుంకుమది పెట్టుకోవడానికి, దేవుడి గదిలో, పూజ గదిలో, మనం పటాల దగ్గర రాయడానికి కూడా చాలా మంచి సువాసన వస్తాయి. జవాదు పేస్ట్ వచ్చేసి శాండిల్ పేస్ట్ అండి. ఇవి కూడా మనకి మళ్ళీ చాలా వరకు రీస్టాక్ చేశాను. ఎందుకంటే మాక్సిమం పునుగు, అరగజ, శాండిల్ పేస్ట్, జవాదు పేస్ట్, జవాదు ఆయిల్, జవాదు పౌడర్ ఇవి ఎక్కువ మూవింగ్ ఉంది మనకి. అండేశ్వరి దశాంగం కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇది కూడా మీకు మా అమ్మవారి ధూపం వేయడానికి, మూలిక సాంబ్రాణిలో కూడా ఇది నేను మిక్స్ చేస్తాను. లేదు మేము సపరేట్ గా వేసుకున్నామన్నా కూడా ఇది వేసుకోవచ్చు. అండి ఇవి మనకి 10 గ్రామ్స్ వస్తాయి. 35 రూపీస్ అనమాట. ఇది పచ్చికర్పూరం, పునుగు. ఇవన్నీ కూడా చాలా మంచి స్మెల్ అయితే మీకు వస్తాయండి. పునుగుని కూడా మనం మైత్రేయి ముహూర్తంలోని, అలాగే వెంకటేశ్వర స్వామికి రాయడానికి కూడా చాలా మంచిదండి పునుగు అనేది. ఆయిల్ అండి. జవాద్ అత్తర్ కూడా అనొచ్చు. ఇవి మనం ఆయిల్ వేస్తాం కదా దీపం వెలిగించడానికి, అందులో 2 డ్రాప్స్ వేస్తే మనకి అక్కడ పూజ అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇది అష్టగంధం అండి. గుట్ట ఇది పెట్టడానికి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి అరగజ అండి. అరగజ కూడా చాలా ఎక్కువ మూవింది. లాస్ట్ టైం వేరే కంపెనీ తెప్పించాను, అవనేది రాలేదట, అందుకని ఈ కంపెనీ తెప్పించాను. ఇది కూడా చాలా బాగుందండి అరగజ. ఒత్తులండి. ఇవి వచ్చేసి తెల్ల జిల్లేడు ఒత్తులు, అలాగే అరటి నార ఒత్తులు, ఇవి వచ్చేసి తామర వత్తి,
ఇక పసుపు ఒత్తులు, అలాగే ఎరుపు ఒత్తులు, వీటితో పాటు పువ్వొత్తులు, నిలువొత్తులు, అలాగే శివగంగు ఒత్తులు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఇవి కాకుండా ఆవు పంచకం, గంగాజలం, రోజ్ వాటర్, తెల్ల ఆవాలు, జాజు, నాము, లక్ష్మీ కుబేర కాయిన్స్, రాగి కాయిన్స్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఏమైనా కావాలంటే మా స్క్రీన్ నెంబర్ కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను. అదే వాట్సాప్ చేయండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే చాలా మంది రేట్స్ చెప్పట్లేదు అని అడుగుతున్నారు. రేట్స్ చెప్పకపోవడానికి కారణం ఇవి అలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయండి. రేట్స్ ఒకే రేట్ అనేది మనకి అవైలబుల్ ఉండదు అనమాట. అందుకని రేట్స్ అనేవి చెప్పడం కుదరడం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ఇందులో ఏ 10 ఐటమ్స్ మీరు తీసుకున్నా సరే షిప్పింగ్ ఛార్జ్ అనేది సేమ్ గా ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది. మళ్ళీ మంచి వీడియోతో, మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందుకు వస్తాను.